सदाशिवसमारम्भां विखनो मणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां देवकी नन्दनश्रीसो नन्दगोपप्रियात्मजः यमुनावेगसंहारी बलभद्रप्रियानुजः पोतना जीवितहरा शकटासुरभञ्जनः नन्दव्रजचरानन्दी सच्चिदानन्दविग्रहः। భగవద్భక్తులకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఏకాదశి వ్రత కథను చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో పుష్యమాసం వచ్చేటువంటి కృష్ణ ఏకాదశి, దీన్ని సఫల ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ధర్మనందనుడు అడుగుతున్నారు కృష్ణ భగవాన్ని, కృష్ణ, ఈ మాసంలో వచ్చేటువంటి ఈ కృష్ణ పుష్య ఏకాదశి వ్రతం యొక్క మహాత్యాన్ని తెలియజెప్పమంటే పరమాత్మ ఈ రకంగా చెప్తున్నారు. ధర్మరాజా, పుష్యమాసంలో వచ్చేటువంటి కృష్ణ ఏకాదశి గురించి నీకు వివరంగా చెబుతాను. దీంట్లో ఉండేటువంటి విషయం అంతా కూడా లోకానికి మేలు చేసేటువంటి విషయం. సావధానటువంటి మనస్సుతోటి ఈ యొక్క వ్రత కథని శ్రద్ధగా విను అని భగవానుడు చెప్తున్నారు ధర్మరాజుతో. అయితే దీన్ని పుత్రదా ఏకాదశి అంటారు. ఏ పని చేయాలన్నా శ్రద్ధ చాలా అవసరం. మిగతా ఏకాదశుల్లాగే ఇది సమస్త పాపాలని కూడా హరిస్తుంది. ఏకాదశి యొక్క అధిదేవత ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణ. ఆయన అందరి కోరికలను తీరుస్తూ ఉంటారు, అన్ని కార్యాలని సిద్ధింపజేస్తూ ఉంటారు. అందుచేత ఈ ఏకాదశి వ్రతం ఆచరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి విద్యను పొందుతారు, మంచి కీర్తిని సంపాదిస్తారు, లక్ష్మీపుత్రులుగా వారు అభివృద్ధి చెందుతారు. ఈ ఏకాదశి సంబంధించినటువంటి చిన్న కథ చెబుతాను, శ్రద్ధగా విను ధర్మనందన. పూర్వం భద్రావతి అనేటువంటి పేరుగా ఒక మహానగరం ఉంది. ఆ మహానగరాన్ని సుకేతుమాన్ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నారు. ఆ మహారాజు యొక్క భార్య శైబ్య, చాలా సౌందర్యం. అయినా ఆ మహారాజుకి లోటు ఏమిటంటే సంతానం లేదు. సంతానం కలుగుతుందని చాలా ఆశతో, గంపెడు ఆశతోటి చాలా కాలం గడిపాడు. ఈ సంతానం కోసం ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, అయినా సంతానం కలగలేదు. అలా ఆలోచిస్తూ కాలం గడిపాడు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా పుత్రసంతానం ఏ రకంగా కలుగుతుంది, ఈ వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, నిరంతరము కూడా ఇదే ఆలోచన. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. అయితే మహారాజుకి తను ఉండేటువంటి చోట, రాజభవనంలో కానీ బయట కానీ ఎక్కడ సుఖశాంతులు లేవు. రోజు రోజుకి దుఃఖం పెరిగిపోతుంది. చాలా చికాకుగా ఉన్నది మనసు. సంతానం లేకపోతే ఏమవుతుంది? ఈ ప్రేమను పెంచేటువంటి ఆ ధరాపుత్రాదులు లేకపోతే మనసు చాలా ఆందోళనగానే ఉంటుంది. రాజు కూడా అదే పరిస్థితి. అయితే ఈ బాధ వల్ల రాజు ఆ రాజరికంలో ఉండేటువంటి విషయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు, బెంగ పెట్టుకుపోయాడు. అయితే మహారాజు ఇచ్చేటువంటి తర్పణాలు ఏవైతే ఉన్నాయి, ఈ తర్పణాలు కూడా అర్పిస్తున్నారు పాపం. అంటే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్పణాలు అందిస్తూ ఉంటే సంతానం కలుగుతుందని చాలా పురాణాలు, వేదములన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. అయితే ఈ పితృదేవతలు ఉన్నారు పైన, వారు కూడా ఈ మహారాజు ఇచ్చేటువంటి తిలోదకాల్ని స్వీకరిస్తున్నారు.
అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఆలోచిస్తూ తిలోదకాలు ఇస్తున్నాడు, బాధపడుతూ ఇస్తున్నాడు. దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో కూడా చెప్తారు. ఏ తిలోదకం ఇచ్చినా చాలా తృప్తికరంగా వారికి అందేటట్లుగా మనసు ఉంచి ఆరాధన పూర్వకంగా ఆ తిలతర్పణలన్నీ కూడా చేయాలి. చుట్టూ ఉండేటువంటి పరివారం అంతా కూడా ఎవరు కూడా రాజును సంతృప్తిపరచలేకపోతారు. రాజ్య అలంకారములన్నీ కూడా వ్యర్థాలుగా కనిపిస్తున్నాయి. రాజుకి నిరాశతో నిండిపోయింది మనస్సు. అయితే పుత్రహీనుడైనటువంటి ఈ జన్మ నిష్ఫలం భవే అని నిర్ణయం చేసుకుంది. సొంత సంతానం లేనటువంటి గృహం శూన్యంగా కనిపించింది. అయితే కుమారులు లేకపోతే ఏమవుతుంది? పితృ రుణాలు కానీ, దేవతా రుణాలు కానీ, మనుష్య రుణాలు కానీ తీర్చడానికి వీలుండదు. ఎలాగైనా పుత్ర సంతానం పొందాలి, శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆ రాజు. అయితే ఈ పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వారి ఇంటి యందు పుత్రుడి యొక్క జన్మదినోత్సవం జరిగితే వారికి ఈ లోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమ గతి కలుగుతూ ఉంటాయి. పుత్రులు గల వారి ఇంట శరీర ఆరోగ్యము, ఆయుర్దాయము, అష్టైశ్వర్యములు తాండవిస్తూ ఉంటాయి. అంటే పుణ్యకర్మలు చేసి, మంచి మంచి కర్మలు చేసి పుత్రులు, మనుమలు ఇవన్నీ ఉన్న చోట వాళ్ళకి అన్ని కర్మల యందు కూడా వాళ్ళు పరిపూర్ణులై ఉత్తమ లోకాలు కలిగే అవకాశం. చేత పుణ్యం లేకపోతే ఇవన్నీ రావు, సంతానం కూడా కలదు. అలాగే విష్ణుభక్తి లేనిదే విద్య కానీ, జ్ఞానం కానీ ఏమీ రావు. అందుచేతే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఈ సామెత దానివల్ల ధర్మనందన. ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజు సుఖంగా ఉండలేకపోయాడు. ప్రాతకాలం నిద్ర లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు కూడా ఈ ఆలోచన తప్ప, ఈ దుఃఖమే తప్ప మరొకటి ఆలోచించటం లేదు. ఆ మహారాజు ఇలా ఉండగా ఒక రోజు ఉన్మాదావస్థలో ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి సంకల్పం కూడా కలిగింది. తను చేయబోయే పని విచారిస్తే చాలా తప్పు అని తెలుసుకున్నాడు. ఆత్మహత్య వల్ల మహాపాపం వస్తుంది, ఉత్తమ గతి కలగదు, ఇంకా భయంకరమైనటువంటి జన్మలు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది అని తెలుసుకుని ఆ పని నుంచి విరమించుకుంది. చింతా సమన్నాసి శరీర శోషణం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మన దేహం సృష్టించుకోవచ్చు ఉన్నది, అంటే ఇబ్బంది పడుతూ ఉన్నది. అయితే మహారాజు యొక్క బుద్ధి మరొకసారి విచారణ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. రహస్యంగా గుర్రం ఎక్కి మహారణ్యంలోకి బయలుదేరాడు. ఎవరికీ చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ మహారణ్యం మిక్కిలి దట్టముగా పెరిగి ఉంది. అంటే మృగాలు, పక్షులు చాలా ఎత్తుగా చెట్లు పెరిగి ఉన్నాయి. నడుస్తున్నాడు మహారాజు. అటు ఇటు తెలియక దారి తప్పుతూ ఉన్నాడు. అది క్రీకారణ్యం. క్రూర మృగములన్నీ కూడా సంచరిస్తుంది. అయితే అన్ని చెట్లను కూడా పరిశీలించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ చిన్న చిన్న వృక్షములు, పెద్ద వృక్షములు ఇటువంటివన్నీ కూడా తారసపడుతూ ఉన్నాయి. అయితే అడవిలో పట్టపగల సమయం కూడా చీకటిగా ఉంది. ఈ దట్టమైనటువంటి అరణ్యం వల్ల నక్కలు కూడా కూస్తూ ఉన్నాయి, గొడ్ల గోబులు అరుస్తూ ఉన్నాయి.
ఆశ్చర్యాన్ని కలిగినటువంటి శబ్దములు అన్నీ కూడా వినిపిస్తుంది. అంతా తిరుగుతున్నాడు ఆ మహారాజు. ఎంత సమయం గడిచిందో తెలియలేదు. సూర్యభగవానుడు అప్పటికే నడినెత్తి మీదకి వచ్చేసాడు. అప్పటికే అలసిపోయాడు రాజు. ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ కొద్దిగా అలసట అనిపించి ఆకలి వేస్తుంది. అప్పుడు రాజు తనలో తానే, అరే నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను, నా యొక్క అవివేకం వల్లనే ఇంత దుఃఖం కలిగినది. దేవతలను కానీ పూజించడం వల్ల, యజ్ఞయాగాలు చేయడం వల్ల అందరినీ కూడా సంతృప్తిపరిచాను, దేవరణం తీర్చుకున్నాను. అలాగే పంచభక్ష ప్రమాణాలతోటి, షోడశ దానాలతోటి, దక్షిణతోటి బ్రాహ్మణులందరినీ కూడా తృప్తిపరిచాను. ఆయా కాలాల్లో ఆయా ధర్మాలన్నీ కూడా ఆచరించాను పుత్ర సంతానం కోసం. అటువంటి వాడిని భయంకరమైన అడవిలో తిరగాల్సిన పరిస్థితి ఏమిటి? దీనికి కారణం ఏమిటని తెలుసుకుందామని చింతన చేశాడు, ఆలోచించాడు. ఎవరు చెప్పకుండా తనే వచ్చాడు. తన కష్టాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఆ గుర్రాన్ని మరొక అడవిలోకి ప్రవేశింపజేశాడు. అలా ప్రయాణం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. వ్యామోహం అనేటువంటిది, సంతానం కావాలనేటువంటి వ్యామోహం ఈ కష్టాలు తెచ్చిపెట్టాడు. ఆ వ్యామోహం అనేది లేకపోతే వాడు సుఖంగానే ఉంటాడు. అంటే వ్యామోహాల వల్ల ఇటువంటి కష్టములన్నీ కూడా మనిషికి వస్తూ ఉంటాయి. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక అందమైనటువంటి సరోవరం కనిపించింది. చక్కగా అందముగా పద్మాలతోటి మెరుస్తూ కనిపించింది. చక్కటి పద్మాలు ఉన్నాయి దాని. అక్కడ రకరకాలైనటువంటి రాజహంసలు, కొంగలు ఇవన్నీ కూడా సంచరిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి జలచరాదులు అక్కడ ఆ నీటిలో తిరుగుతూ. అక్కడే దగ్గరలో కొన్ని ఆశ్రమాలు కనిపించే రాజు. ఓహో, ఇక్కడ ఎవరు ఉన్నారనుకుని శుభశకనాలు కూడా ఎదురవుతున్నాయి. మహారాజు, నీకు మంచి జరుగుతుంది, ముందుకు వెళ్ళన్నట్లుగా మనసు హెచ్చరించడం. అలా ముందుకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది మునీశ్వరులు వేదమంత్రములు జపిస్తూ చక్కగా ఎదురుపడ్డారు. వారిని చూసినటువంటి మహారాజు వినయపూర్వకంగా గుర్రం నుంచి చక్కగా దిగి నెమ్మదిగా వారి వద్దకు చేరి చేతులు జోడి నమస్కరించారు. అయితే శారీరకమైన అలసలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ చూసినప్పటికీ ఆకలి దప్పులు కూడా మర్చిపోయాడు. అంటే పూర్వజన్మ ఏదో పుణ్యం ఉన్నది నాకు, కాబట్టి మునీశ్వరుల దర్శనం లభించిందని మనసులో ఎంతో ఆనందంతో ఉన్నాడు మహారాజు. అయితే వినయంతో ఎప్పుడైతే నమస్కరించారో మునీశ్వరులు చాలా ఆనందపడ్డారు. నీవు మహారాజు వలె ఉన్నావయ్యా, చాలా శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నావు, నీ మనసులో ఉండేటువంటి మాట ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తా అని అనేటప్పటికి మహారాజు, మునీశ్వరులారా, మహాతపో ధనులారా, అయితే మీరందరూ ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి అని సవిస్తరంగా చెప్పమని ప్రార్థన చేశారు. మహారాజా, మేము దేవతలలో ఉండేటువంటి కొన్ని శక్తులు, మమ్మల్ని విశ్వదేవతలు అంటారు. ఈ పవిత్రమైన సరోవరంలో స్నానం చేయడానికి వచ్చాం. ఈ రోజు నుంచి 5వ రోజున మాఘమాసం మొదలవుతుంది. ఎవరైతే ఈ సరోవరమునందు చక్కగా స్నానం చేస్తూ ఉంటారో, ఈ 5వ రోజు వచ్చేటువంటి మాఘమాసం ప్రారంభం రోజున
అంటే ఈరోజు పుత్రతా ఏకాదశి, ఇంకా 5 రోజులు మాఘమాసం వస్తుంది. పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పుష్య కృష్ణ ఏకాదశిని ఎవరైతే ఈ రోజున పుత్రులు కోరి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంచేత వాటి గురించి మేము ఇక్కడికి వచ్చి పుత్రుని ప్రసాదించి వెళ్ళిపోతాం. అది విన్న మహారాజు చాలా ఆనందపడేది. ఎన్నో ప్రయత్నాలు చేశాను స్వామి పుత్రుల కోసం, నాకు పుత్ర సంతానం కలగలేదు. కాబట్టి ఇది పుత్రద ఏకాదశి అంటున్నారు కాబట్టి ఏమేం చేయాలని చెప్తే మునీశ్వరులు అంటున్నారు, ఉపవాసం ఉంటుంది. ఈరోజు రాత్రి జాగరణ చేసి శాస్త్రంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఆచరించి లోకా సమస్తా సుఖనో భవంతి అని మేము కోరుకుంటూ ఉంటాం. అలాగే నువ్వు భావించు, మా ఆశీర్వచనం తప్పకుండా లభిస్తుంది. భగవంతుడు ప్రసన్నుడవుతాడు, నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు, చక్కని కుమారుడు కలుగుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఆశీర్వదించారు ఆ మునీశ్వరులందరూ కూడా. ఆ మహారాజు మునులు చెప్పినటువంటి మాట ప్రకారం పుత్రద ఏకాదశి నాడు శుభాలను ప్రసాదించేటువంటి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. ద్వాదశి నాడు పారణ పూర్తి చేసి మునీశ్వరుల యొక్క అనుగ్రహానికి ఆశ్చర్యపోతూ వారికి నమస్కారం చేసి భవనానికి చేరుకున్నాడు. కొద్ది కాలానికే మహారాణి గర్భాన్ని ధరించింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం సంపాదించారు. అందువల్లే సకాలంలో తేజో సంపన్నుడైనటువంటి కుమారుని పొందారు వాళ్ళందరూ. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, సత్కార్యాలను ఆచరిస్తున్నాడు. ఒక మంచి వల్ల జన్మ పొందినటువంటి ఆ బిడ్డ మంచిగా ఉపయోగపడతాడు. ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి కూడా తండ్రిని సంతోషపెట్టడంలో మునిగి ఉన్నాడు. పెద్ద అయిన వెంటనే ఆ యువరాజుకి పట్టాభిషేకం చేశాడు రాజు. యువరాజుగా ఉండి కూడా ప్రజాపాలనన్నింటినీ కూడా చక్కదిద్దేవాడు. అయితే మహారాజు ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందువలన ధర్మరాజా, పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది. ఎవరైతే సంతానం కోరి చక్కగా ఏకాదశి రోజున లోకం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖముగా ఉండాలనేటువంటి ఉద్దేశం చొప్పున మనసులో సంకల్పించుకొని వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి తప్పకుండా శుభాలు కలుగుతాయి, పుత్ర సంతానం కలుగుతుంది. ఈ రాజుకు కూడా అదే జరిగింది. అందుచేత మనసా వాచా కర్మణ భగవంతుని విశ్వసించి వ్రతాన్ని చేయాలి. ఎవరైతే వ్రతాన్ని వ్రత విధానంగా చేస్తుంటారో పుత్రులు కలిగి వారు ఆనందానికి నోచుకుంటారు, మంచి సంతానం కలుగుతుంది. సంతానం అందరికీ ఉన్నప్పటికీ సత్సంతానం కావాలి. అటువంటి సత్సంతానం ఇచ్చేటువంటి వ్రతమే ఈ పుష్య కృష్ణ ఏకాదశి. దీన్నే పుత్రదా ఏకాదశిని కూడా అంటూ ఉంటారు. ఈ మహాత్యం వినేటువంటి వారందరూ కూడా చక్కటి ఫలితాలని పొంది అంత్యమున స్వర్గానికి వెళతారు. చేత ప్రతి ఏకాదశి కూడా ఈ మానవులకి ఉపయోగపడేటువంటిది, మంచి ఫలితాలు ఇచ్చేటువంటివి ఏకాదశులు ఇవన్నీ కూడా. ఇవి కృష్ణ శక్తితో, భగవంతుడి శక్తితో నిండి ఉన్నటువంటివి. కాబట్టి ఎవరైతే విష్ణు పూజ చేసి చక్కగా ఈ ఏకాదశి వ్రతం యొక్క కథలు చెప్పుకొని ఎవరైతే భగవంతుడి దృష్టి పెట్టి అందరూ సుఖముగా ఉండాలనేటువంటి సత్సంకల్పాన్ని కలిగి ఉండి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు, వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. పుత్రులు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహాయం చేసి చక్కగా భగవద్ అనుగ్రహాన్ని కల్పించేటువంటి ఏకాదశి వ్రతకథని అందరూ కూడా చదువుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందని ఆ కృష్ణ భగవానుడు ధర్మానందులతోటి ఈ ఏకాదశి వ్రత ఫలాన్ని చెప్పి ఉన్నారు. అటువంటి ఫలం అందరూ కూడా, పుత్రులు లేనటువంటి వారందరూ కూడా ఏకాదశి వ్రత ఫలాన్ని విని శ్రద్ధగా ఆచరించి సత్సంతానాన్ని పొందుదరుగాక. ఓగు స్వస్తి.